హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వికే టాక్స్. భారీ మెజారిటీతో ఆంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇచ్చిన హామీలను అంతిదిగా ఓడిపోవడానికి ఆయన ఇక్కడ రాజ్యాంగం అనేది ఎలా అమలుపరచబడుతుంది, లేకపోతే రాజ్యాంగ వ్యవస్థలు ఎలా పనిచేస్తాయి, ఆ వ్యవస్థలో ఉన్నటువంటి అధికారులు ఎలా పనిచేస్తారు, ఎలా పని చేయాలి అనేది మీకు తెలియలేదా జగన్మోహన్ రెడ్డి గారు? అంటే మీరు ఒక రాచరికపు పోకల్లో 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని మీరు పరిపాలించారు. ఒక రకంగా చెప్పాలంటే ప్రతిపక్ష నాయకుల్ని తోటి నాయకులు మనకన్నా ముందు వాళ్ళు సీఎం, వాళ్ళు అధికారంలో ఉన్నారు, వాళ్ళు ఓడిపోయారు, మనం గెలిచాం, రేపు ఒకవేళ వాళ్ళు గెలిస్తే మన ప్రతిపక్షంలో ఉంటాము, మన పరిస్థితి ఏంటనేది మీరు ఆలోచించలేకపోయారా? లేకపోతే ఇప్పుడు మీ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నట్లు, లేకపోతే గతంలో మీ పార్టీ నుంచి బయటకు వచ్చేసినటువంటి ఎమ్మెల్యేలు చెప్తున్నట్లు మిమ్మల్ని కలవాలంటే 4-5 గోళ దూకి రావాలన్నట్లు తాడేపల్లి ప్యాలెస్ లో మీ దాకా రావాలంటే ఏదైనా ఫైల్ కానీ, ఎమ్మెల్యే కానీ, ఈవెన్ మినిస్టర్ కూడా, ఒక ఎస్సీ మినిస్టర్ మీ దగ్గరికి రావాలంటే ఒక పూట నిలబడ్డాడు. అది రాచరికపు పోకడు కదా? మీరు గెలిచేంత వరకేమో మీ వాడిని నేను, మీ ఇంట్లో మనిషిని 30 సంవత్సరాలు నేను సీఎంగా ఉండాలి, నేను చనిపోయిన తర్వాత నా ఫోటో వాళ్ళు ప్రతి ఒక్క పేదవాడి ఇంట్లో ఉండాలన్నప్పుడు మరి పేదవాడు ఎలా ఉన్నాడని చెప్పేసి ఈ 5 సంవత్సరాల్లో మీరు ఎందుకు బయటికి రాలేకపోయారు? ఎందుకు వాళ్ళెక్క చూడలేదు? అంటే సంవత్సరానికి 10,000 నుంచి 20,000 రూపాయలు వివిధ రకాల పథకాల నుంచి డబ్బులు ఇస్తే చాలు సుఖంగా ఉండిపోతారు అనుకుంటున్నారా? అలా అయితే చాలా దేశాలు మనకన్నా ఎక్కువ సంవత్సరానికి జనాభాకి మించిన ఆదాయం వస్తున్న దేశాలు చాలా ఉన్నాయి. మరి వాళ్ళు కూడా ఇదే పని చేయాలి కదా? అక్కడ ఖర్చు కన్నా ఆదాయం ఎక్కువ ఉంది, అయినా కానీ అలాంటి దేశాల్లో కూడా ఇన్ని పథకాలు ఇవ్వడం తప్పు కాదు. పథకాలతో పాటు ఇంకా మిగతా పరిస్థితులు, ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు ఎలా ఉన్నాయనేది కూడా మీరు చూసుంటే ఇవాళ మీకు కనీసం ప్రతిపక్షంలో కూర్చునే అవకాశం వచ్చి ఉండేది. ఇంకొక విషయం, మీరు పెత్తందారులు, పేదవాడు ఈ మాటలు చెప్తాం. మరి మీరు పేదవాడైనప్పుడు, మీరు పేదల కోసమే పనిచేసినప్పుడు ఈ 5 సంవత్సరాలలో ఒక పేదవాడు కోడికత్తి శ్రీను వాడు ఎయిర్పోర్ట్లో మీ మీద జరిగిన దాడి విషయంలో 5 సంవత్సరాలు, దాదాపు 5 సంవత్సరాల కోర్టులోనే మగ్గాడు. మీరు 5 సంవత్సరాలు మరి ఆ పేదవాడు తప్పు చేశాడా, తప్పు చేయలేదా అనేది నిరూపించడానికి మీరు ఎందుకు కోర్టుకు వెళ్ళలేకపోయారు? ఒక పేదవాడి కోసం ఒక సీఎం జిల్లా కోర్టు దాకా వెళ్ళలేనోడు పేదవాడికి ఏం చేయగలడు అనే ఆలోచన జనాలకి రాదండి. మీ బాబాయ్ గారి విషయం, వివేకానంద రెడ్డి గారిని చంపింది ఎవరోనే మీరు చెప్పలేకపోయారు, తేల్చలేకపోయారు. అది సిఐడికి ఇచ్చా, సిబిఐకి ఇచ్చా, లేకపోతే మీ కింద పనిచేసే పోలీసులకి ఇచ్చైనా సరే అది పరిష్కరించలేకపోయారు మీరు. అలాంటప్పుడు చూసే జనాలకి ఏం ఆలోచిస్తారు? సొంత ఇంట్లో సమస్యనే తీర్చలేని వాడు రాష్ట్రంలోనో లేకపోతే మన పేదల సమస్య ఎలా తీరుస్తాడని చెప్పేసి పేదవాడు అనుకోడు అంటారా? అదే వివేకానంద రెడ్డి గారి దగ్గర పనిచేసినటువంటి దస్తగిరి ఒక సీఎం కి ఛాలెంజ్ చేస్తుంటే సీఎం అయి ఉండి నోరు మూసుకొని ఉన్నారు, సమాధానం చెప్పకపోగా, అసలు ఏం జరిగింది ఏంటనేది మాట్లాడుకోకుండా నన్ను దెబ్బతీస్తున్నారు, నేను ఎన్నో కష్టాలు చూశాను, ఈ కష్టాలు నాకేం కొత్త కాదు, ఈ మాటలు ఎందుకండి? మీరు సింపతి గేమ్ ఆడింది అయిపోయింది. ఇంకా మీరు ఆ సింపతి గేమ్ ఆడి, లేకపోతే ఆ సింపతిని మళ్ళీ జనాల్లో రక్తి కట్టించి గెలవాలి, లేకపోతే ఓట్లు దండుకోవాలి అనుకుంటే కనుక అది వర్కౌట్ కాదు. మీరు ఎట్లాగంటే కొన్ని సందర్భాల్లో నవ్వుతూ వెన్నుపొడి పొడిచేలాగా ఉంటున్నాయి మీ విధానాలు. మీరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ 2024 ఎలక్షన్లో ఇంత దారుణంగా ఓడిపోవటానికి మెయిన్ కారణం ఏంటంటే ఒకటి, చంద్రబాబు నాయుడు గారిని జైలుకు పంపించి మీ ఓటమికి మొదటి పునాది, మొదటి అడుగు అక్కడి నుంచే మొదలైంది. ఆయన తప్పు చేశాడా చేయలేదా అనే దానికి కోర్టులు లేకపోతే పోలీస్ శాఖ ఉంది, అది ప్రజలకు తెలియదు. మీరు మీ ఛానల్స్ లేకపోతే ప్రతిపక్ష పార్టీలు ఏవైతే ఉంటాయో, మీ రాజకీయ పార్టీ ఛానల్స్ ఏవైతే ఉంటాయో అవి చూపించేది జనాలు చూస్తారు. దానికి తోడు మాలాంటి సోషల్ మీడియాలో కొద్దో గొప్ప మాట్లాడే వాళ్ళని చూసి ఏదో తెలుసుకుంటారు. అంతేగాని మీరు మీ సమస్యలనే తీర్చుకోలేని వాళ్ళు మీరు ఎదుటోళ్ళని ఇచ్చేసి చంద్రబాబు గారిని జైల్లో పెట్టి ఆయన్ని, చంద్రబాబు గారు ఇంకొకటి 2021లో చంద్రబాబు నాయుడు గారు ఏడవటం, అసెంబ్లీ సాక్షిగా ఆయన బాధపడి ప్రెస్ మీట్ పెట్టి ఏడవటం, ఇవన్నీ ఏంటంటే ఆయన నిజంగానే 2 ఎకరాలతో 2 లక్షల కోట్ల రూపాయలు సంపాదించినా గానీ మీకన్నా వయసులో పెద్దోడు. మీ నాన్నగారే చంద్రబాబు నాయుడు గారిని అంత ఇబ్బంది పెట్టల. వాళ్ళిద్దరూ కలిసి చాలా మీటింగ్లు పెట్టారు, అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలు కలిసి కూర్చొని రాష్ట్ర సమస్యల పైన మీడియా ముందు మాట్లాడటం జరిగింది. ఏదైనా కార్యక్రమాలు గానీ ఫంక్షన్లు గానీ జరిగితే ఇద్దరు వెళ్ళి, ఇద్దరు ఫ్రెండ్స్ కాబట్టి అట్లున్నారు. మీ నాన్నగారు ఫ్రెండ్ అయిన మీ చంద్రబాబు నాయుడు గారిని మీరు ఒక శత్రువులా చూడటం వల్లే మీ ఓటంలో ఇదొక కారణం. మీరు వాళ్ళని, టీడీపీ వాళ్ళని శత్రువుల్లా చూసి మీరు ఒక రాజు ఆంధ్రప్రదేశ్ కి, వాళ్ళు పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి రాజు ఈ రాజ్యాన్ని ఆక్రమించుకుంటా వస్తున్నటువంటి పక్క రాజ్యపు రాజుల్ని తరిమికొట్టండి అన్నట్లు మీ పిలుపులు ఇవ్వటం, లేకపోతే మీ విధానాలు, ఇవన్నీ మీ ఓటంలో కారణం. చివరగా మీ చెల్లి షర్మిలా గారు సొంత చెల్లెల్నే మీ సోషల్
మీడియా దారుణాతి దారుణంగా మాట్లాడు. ఇవన్నీ చూడరా, మీరు మాట్లాడేది మాత్రమే మీరు మంచి అంటే నన్ను ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు, పవన్ కళ్యాణ్, చంద్రబాబు అంటే మీరు చెప్పే ఈ మాటలే జనాలు వింటారనుకున్నారా? లేదంటే ఈ ఇబ్బంది పెట్టే వాళ్ళందరినీ జనాలందరూ పూర్తి చేసి చంపేసేసి అది పెట్టేస్తారు అనుకున్నారా? జనాలకు తెలుసు ఒకసారి మోసపోవచ్చు పేదోడు, రెండోసారి మోసపోవచ్చు, ప్రతిసారి అయితే మోసపోడు. వాళ్ళకి ఎందుకు జరుగుతుంది, ఏం జరుగుతుంది, ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ సమస్యలు ఉంటాయి. ఈ సమస్యల పైన మీరు మీ ఇంట్లో సమస్యల్ని మీరు ఎట్లాగా పరిష్కరించుకోలేకపోయారో రాష్ట్ర సమస్యలను కూడా మీరు అలాగే వదిలేశారు. అభివృద్ధి చేశారు, చెప్పలేదు. మీ మంత్రులు చెప్పాల్సిన విషయాలు కూడా ఒక సలహాదారుడు చెప్తుంటే ఎలా తెలుస్తుంది? ఏ శాఖకి ఏ మంత్రో సరిగా తెలియదు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి గడిచిన 5 ఏళ్లలో. ఏ శాఖకి ఏ సలహాదారుడో తెలిసినంత ఇదిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రులు ఎవరో తెలియదండి గతంలో. ఎస్సీలకి మరి ముఖ్యంగా ఎస్సీలకి పెద్దపీట వేశారు మీరు, బీసీలకి పెద్దపీట వేశారు. వాస్తవమే, చాలా మందికి నామినేటెడ్ పోస్టులు చాలా మందికి ఇచ్చారు, ఎస్సీలకి కానీ బీసీలకి. ఏ పోస్టులు ఇచ్చారు మీరు? చైర్మన్ ఏమో రెడ్డికి ఇచ్చి డైరెక్టర్ పోస్టులు ఏమో ఎస్సీలకి బీసీలకి. ఎంతమంది ఎస్సీలు చైర్మన్లు ఉన్నారు చెప్పండి? ఎంతమంది బీసీలు చైర్మన్లుగా ఉన్నారు నామినేటెడ్ పోస్టుల్లో? తెలంగాణ రాష్ట్రం నుంచి తీసుకొచ్చిన ఆర్ కృష్ణయ్య గారు ఇక్కడ ఎమ్మెల్సీ ఇచ్చారు, కానీ మరి మీరు ఇక్కడ ఉన్నటువంటి బీసీ నాయకులకి ఎందుకు ఇవ్వలేదు? ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ నాయకులకి ఎందుకు ఇవ్వలేకపోయారు? మీ పార్టీకి భజన చేసే వాళ్ళకి తప్ప. ఇవన్నీ జనాలకు తెలుసు. రాజకీయం మీరు 2008లో ఓదార్పు యాత్ర చేశారు చూసారా, అప్పుడులా లేదు, ఇప్పుడు మారింది. నాకు తెలిసి మొట్టమొదటిసారి మీది మెజారిటీ మొన్న ఎలక్షన్ లో కూడా తగ్గటం. చివరిగా మీకున్న పెద్ద సమస్య ఏంటంటే మీ దగ్గరే మీ తప్పే మీ సోషల్ మీడియా. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఏదైతే ఉందో అదే పెద్ద మీ పనికి మాలిందన్న. మీ సొంత చెల్లినే ఇంకోటి కట్టారు అంటే రాజశేఖర రెడ్డి గారి పెంపకంలో తప్పున్నట్ల, లేకపోతే మీ విధానాలు తప్పున్నట్ల? అది మీరే తెలుసుకోవాలి. ఎవరైనా ప్రభుత్వాన్ని విమర్శిస్తే వాడి కులాన్ని టార్గెట్ చేయటం, వాళ్ళ కుల నాయకులను టార్గెట్ చేయటం, ఎస్సీలైన మేమే ప్రభుత్వ విధానాలు సరిగ్గా లేవని చెప్పానంటే అంబేద్కర్ గారిని తిడతాం, అంబేద్కర్ గారు అమ్మని, నాన్నే, అక్కని, భార్యని, కూతుర్ని, పిల్లలు అందరినీ తిట్టడమే మీ రెడ్డి సామాజిక వర్గం. మీ రెడ్డి సామాజిక వర్గం సోషల్ మీడియా మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఎంత దారుణంగా చేశారు గడిచిన 5 ఏళ్లలో. మా ఎస్సీ, మీ వైసీపీ ఎస్సీ సోషల్ మీడియా యూత్ ఏదైతే ఉందో వాళ్ళని ఎవడో పట్టించుకోవాలి. ఒకరిద్దరికి ఏమైనా డబ్బులు ఇచ్చి జీతాలు ఏమైనా పెట్టారేమో కానీ ఎవరిని పట్టించుకోవాలి. మోసేదేమో ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు. కానీ మిమ్మల్ని మొయ్యాలి వీళ్ళంతా, ఎక్కి కూర్చోవాలి. పార్టీ మీరు చెప్తాం మాత్రం మీకోసమే, మీకు ఎందుకు మీకోసం మీరు మమ్మల్ని ఒక బానిసల్లాగా మీకు సేవలు చేసుకుంటాక మమ్మల్ని పెట్టుకున్నారు. అందుకని మీరు ఓడిపోయారు. ఇది ఈ 5 సంవత్సరాలలో మళ్ళీ మీరు ఈ సింపతి గేమ్ ఆడుకోకుండా రాష్ట్రంలో నేను ఏం చేశాను అనేది మీరు చెప్పుకోండి ప్రయత్నించి. మీ 5 ఏళ్లలో మీరు ఏం చేశారనేది 1కి 100 సార్లు చెప్పండి. జనాలకి ఎక్కేదా? మీరు ఇచ్చిన నవరత్నాలు జనాలకి పొరలుగా అమ్మేసి ఆ డబ్బులతో తిని మీరు చేసిన అభివృద్ధి కనిపించగా మిమ్మల్ని ఓడించారు. ఇంకొక విషయం, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం కూడా మీరు చేసినట్లే చేస్తే రేపు దాన్ని కూర్చోబెడతారు. రేపు ఇంకో ఎల్లైకో పొల్లైకో లేకపోతే ఇంకొక ఎవడైనా నాయకుడు 5 ఏళ్లలో పుట్టుకొస్తే వాడిని కూర్చోబెడతాం. లేదు మీరు కూర్చోవాలనుకోండి, మీ విధానాలు మార్చుకోవాలి, మీ పార్టీ విధానాలు మార్చుకోవాలి. మార్చుకోకపోతే కనుక పూర్తిగా వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది కనుమరుగైపోయే అవకాశం ఉంది. మీరు ఒక క్లారిటీ లేదు. 2019లో మీకు క్లారిటీ లేదు. 2019లో నాకు 25 సీట్లు ఎంపీ సీట్లు ఇవ్వండి, కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తానన్నారు. కానీ ఇప్పుడు మాట్లాడారా అంటే ఒకే ఒక మాట మాట్లాడారు, మెజారిటీ తక్కువ వచ్చిద్దేమో, వస్తే గనక నేను గొడవాడేవాడిని అని చెప్పి అన్నారు. మరి 2019లో ఎన్ని ఎంపీ సీట్లు ఉన్నాయని మీరు రాజీనామా చేసి కేంద్రం మీద మీరు ఒత్తిడి తెచ్చారు. కేంద్రం బిల్లు ఎందుకు పెట్టారంటే మరి అదే 22 మంది ఎంపీలు ఉన్నప్పుడు మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఎందుకంటే మీ మీద కేసులు మళ్ళీ తిరిగి మిమ్మల్ని లోపల పెడతారన్నా, జైలుకి పంపిస్తారని భయం వేసి మాట్లాడలేదా? అటు ఆ మాట మాట్లాడితేనే కేంద్రం ప్రవేశపెట్టిన ప్రతి బిల్లుని మీరు సమర్థించారు. దీన్ని ఏమంటారు అంటారేమో బహుశా. కానీ మీరు ఒక క్లారిటీ లేని ఏంటంటే పిల్లి పాలు తాగేటప్పుడు నన్ను ఎవరు చూడట్లేదు అనుకుంటారు, కానీ అది కళ్ళు మూసుకొని తాగిద్దాను. అలాగే మీ పరిపాలన, మీ పార్టీ విధి విధానాలు మార్చుకుంటే ఈ 5 ఏళ్లలో మళ్ళీ ఎలక్షన్లు వచ్చే టయానికి నిలబడింది. లేదు అంటే కనుక మీరు మొత్తం రాజకీయ పార్టీని దీన్ని తీసుకెళ్లి ఎవరికైనా అమ్మేయటమా, తాకట్టు పెట్టడమా, లేకపోతే షర్మిలా గారి కన్నా అప్పచెప్పి మీరు మీ వ్యాపారాలు చూసుకుంటే చాలా. ఎందుకంటే మిమ్మల్ని ఓన్ చేసుకున్నంత ఇదిగా పేదవాడు చంద్రబాబు నాయుడునో, పవన్ కళ్యాణ్ గారినో, లోకేష్ నో ఓన్ చేసుకో. ఆ కోపం ఉంది, అందుకనే మిమ్మల్ని వాడుకొట్టారు. అంతకుమించి వేరే ఏం లేదు. చెట్టు బాయ్.